Hello my dear students, today we are discussing about percentage of oleum and percentage of SO3 in oleum. My dear students, oleum ante enti my dear students? H2S2O7 ni oleum antam. Actually ga H2SO4 plus SO3 రెండిటిని కలిపి మనం oleum అంటాం my dear students. Actually ga మన కమర్షియల్ గా percentage of oleum and percentage of SO3 in oleum అనేది క్యాలిక్యులేట్ చేయాలి my dear students. సో అది ఒకసారి డిస్కస్ చేద్దాం my dear students. Today we are discussing about that particular topic my dear students, oleum. So చెప్పండి my dear students. So today topic percentage of oleum my dear students, and percentage of SO3 in oleum. సో దీని గురించి మనం డిస్కస్ చేద్దాం మై డియర్ స్టూడెంట్స్ ఈరోజు. సో ఫస్ట్ ఏంటంటే మై డియర్ స్టూడెంట్స్, అసలు ఓలియం అంటే ఏంటి? ఓలియం ఈజ్ ఏ మిక్చర్ ఆఫ్ H2SO4 అండ్ SO3 obtained ఇన్ కాంటాక్ట్ ప్రాసెస్ ఫర్ ది సింథసిస్ ఆఫ్ H2SO4. కాంటాక్ట్ ప్రాసెస్లో H2SO4ని ప్రిపేర్ చేసే సో ఆ ప్రాసెస్లో మనకి యాక్చువల్గా ఓలియం అనేది H2SO4 SO3 మిక్చర్ వస్తుంది మై డియర్ స్టూడెంట్స్, దాన్ని ఓలియం అంట. సో దాన్ని వర్డ్స్గా నోట్ చేసుకుందాం మై డియర్ స్టూడెంట్స్. ఒకసారి చెప్పండి. సో ఓలియం ఈజ్ ఏ మిక్చర్ ఆఫ్ H2SO4 and SO3 obtained in contact process. Okay, my dear student, for the synthesis of H2SO4 synthesis లో మనకి యూజ్ అవుతుంది my dear students. వెన్ ఓలియం ఈజ్ డైల్యూటెడ్ విత్ వాటర్ మై డియర్ స్టూడెంట్స్, ఎప్పుడైనా సరే ఓలియంలో నీకు ఏమేమి ఉంటుంది? H2SO4 SO3 ఉంటుంది. ఓలియంని వాటర్తో డైల్యూట్ చేసామనుకోండి మై డియర్ స్టూడెంట్స్, SO3 ప్రజెంట్ ఇన్ ది మిక్చర్, SO3 అనేది ఏదైతే ఉందో ఆ SO3 అనేది H2SO4గా కన్వర్ట్ అవుతుంది మై డియర్ స్టూడెంట్స్. ఇది సెకండ్ స్టెప్గా మనం తీసుకుంటాం. సో మై డియర్ స్టూడెంట్స్, సో వెన్ ఓలియం ఈజ్ diluted with water, SO3 present in the mixture is converted into H2SO4 my dear students. H2SO4 గా కన్వర్ట్ అవుతుంది my dear students. So in this way the amount of H2SO4 obtained from the given amount of oleum is more than the amount of oleum taken due to the addition of water to form H2SO4. ఏంటంటే my dear student, so ఇది H2SO4, the amount of H2SO4 obtained for the given amount of ఓలియంలో మనకి H2SO4 అనేది కొంత ఉంటుంది. డైల్యూట్ చేయడం వల్ల దాని వాల్యూ అనేది ఏమవుతుంది మై డియర్ స్టూడెంట్స్? ఇంక్రీజ్ అవుతుంది. అంతేగా H2SO4 వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది మై డియర్ స్టూడెంట్స్. సో అదే పాయింట్ని సో మనం నోట్ చేసుకుందాం ఒకసారి మై డియర్ స్టూడెంట్స్. నా స్టూడెంట్స్ ఒకసారి చూద్దాం.
సో చూద్దాం మరి స్టూడెంట్స్ ఒకసారి. ఇన్ దిస్ వే in this way చెప్పండి మరి స్టూడెంట్. in this way so the amount of H2SO4 obtained from the given amount of volume is more than the amount of volume taken. So due to addition of water medicines, addition of water. Okay na medicine to form H2SO4 medicines. H2SO4 ఫామ్ అవుతుంది కదా కొత్తగా. సో అది మెడిసిన్. సో ఫర్ ఎగ్జాంపుల్ మెడిసిన్స్ నేను ఏమంటానంటే 100 grams ఆఫ్ శాంపిల్ ఆఫ్ ఓలియం ఫార్మ్స్. సో యాక్చువల్గా 100 grams ఆఫ్ ఓలియం అనేది నీకు ఇచ్చింది అనుకో మెడిసిన్. సో ఇట్ ఫార్మ్స్ 118 grams ఆఫ్ అంటే 118 grams ఆఫ్ H2SO4 అనేది నీకు యాక్చువల్గా ఫామ్ అయింది అనుకోండి మెడిసిన్స్. సో పర్సంటేజ్ ఆఫ్ ఓలియం ఈజ్ సెడ్ టు బి 118% అంటాం. అంటే 118% ఆఫ్ ఓలియం అంటాం మెడిసిన్స్ పర్సంటేజ్లో. సో అంటే ఏంటి మెడిసిన్స్ 18 grams ఆఫ్ H2O రియాక్ట్స్ విత్ SO3 ప్రజెంట్ ఇన్ ఓలియం మెడిసిన్స్. అంటే ఆ ఎక్సెస్ ఉన్న SO3ని మెడిసిన్స్ వాటర్తో కనుక రియాక్ట్ చేయించినప్పుడు సో నీకు యాక్చువల్గా ఆ ఎక్సెస్ అనేది వస్తుంది మెడిసిన్స్. సో ఒకసారి చూడండి మెడిసిన్, ఒకసారి చూడండి. సో ఇఫ్ ఇక్కడ పాయింట్ ఉంది మెడిసిన్ 100 grams ఆఫ్ శాంపిల్ ఉంది మెడిసిన్ 100 grams ఆఫ్ శాంపిల్ ఆఫ్ ఓలియం ఫార్మ్స్ ఎంత ఫామ్ చేస్తుంది మెడిసిన్ 118 grams ఆఫ్ H2SO4 ఫామ్ చేస్తుంది మెడిసిన్స్. అప్పుడు ఏం చేస్తాం పర్సంటేజ్ ఆఫ్ ఓలియం అనేది ఎలా చదువుతాం మెడిసిన్. పర్సంటేజ్ ఆఫ్ ఓలియం ఈజ్ సెడ్ టు బి ఎంత చదువుతాం మెడిసిన్స్ 118% అని చదువుతాం మెడిసిన్స్. అంటే మీనింగ్ ఏంటి మెడిసిన్స్. సో దీని మీనింగ్ ఏంటి మెడిసిన్స్. దీని మీనింగ్ ఏంటంటే సో మెడిసిన్స్ దీని మీనింగ్ ఏంటంటే సో 18 grams ఆఫ్ వాటర్ రియాక్ట్స్ విత్ SO3 present in ఓలియం మెడిసిన్స్. ఓకేనా మెడిసిన్. అంటే 100 grams ఆఫ్ శాంపిల్ ఆఫ్ ఓలియం అంటే 118 grams ఆఫ్ H2SO4 కనుక ఇస్తుంది అని అంటే మెడిసిన్స్ మీనింగ్ ఏంటి పర్సంటేజ్ ఆఫ్ ఓలియం ఈజ్ సెడ్ టు బి 118% అని చెబుతాం మెడిసిన్స్. అంటే 18 grams ఆఫ్ వాటర్ అనేది నీకు రియాక్ట్ అయినప్పుడు SO3 సో ఫామ్ అవుతుందని మీనింగ్. విత్ ది హెల్ప్ ఆఫ్ అబౌట్ అంటే దీని నుంచి మెడిసిన్స్ వీ కెన్ క్యాలిక్యులేట్ ది అమౌంట్ ఆఫ్ SO3 ప్రజెంట్ ఇన్ 100 grams శాంపుల్ ఆఫ్ గివెన్ ఓలియం మెడిసిన్. దాంట్లో 100 grams ఆఫ్ గివెన్ ఓలియంలో SO3 అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తామనేది చెబుతున్నాను ఒకసారి వినండి మెడిసిన్స్. అది ఎలాగంటే సో మెడిసిన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మెడిసిన్స్ ఫర్ ఎగ్జాంపుల్ సో నేనేం చేస్తానంటే ఇన్ 118% ఓలియం ఇలా ఇచ్చాడు మెడిసిన్స్. సో అంటే మీనింగ్ ఏంటి 18 grams ఆఫ్ వాటర్ రియాక్ట్స్ విత్ SO3 according to the given reaction. So according to the
గివెన్ రియాక్షన్, ఒక రియాక్షన్ ఇస్తాను మై డియర్ స్టూడెంట్, గివెన్ రియాక్షన్ టు ఫార్మ్ H2SO4 మై డియర్ స్టూడెంట్, H2SO4 ఫార్మ్ చేస్తుంది. ఎలా? SO3 ఉంది మై డియర్ స్టూడెంట్స్, H2O ఉంది మై డియర్ స్టూడెంట్స్, ఇది H2SO4గా కన్వర్ట్ అవుతుంది మై డియర్ స్టూడెంట్స్. ఇది ఫస్ట్ 1 మోల్ తీసుకున్నాం అనుకో మై డియర్ స్టూడెంట్స్, ఇది 1 మోల్ రియాక్ట్ అవుతుంది, అంతే మై డియర్ స్టూడెంట్స్, 1 మోల్ ఫామ్ అవుతుంది. అంటే ఫస్ట్ ఇది 0, సో ఇది 0, ఇది 0 అయింది అనుకోండి మై డియర్ స్టూడెంట్స్, ఇది ఎంత కన్వర్ట్ అవుతుంది? 1 మోల్గా కన్వర్ట్ అవుతుంది మై డియర్ స్టూడెంట్స్. అంటే మీనింగ్ ఏంటి? 18 grams ఆఫ్ వాటర్ రియాక్ట్స్ విత్ 80 grams ఆఫ్, దీని మీనింగ్ ఏంటి మై డియర్ స్టూడెంట్స్ చెప్పండి? వాట్ ఈస్ దిస్ మీనింగ్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వన్? చెప్పండి మై డియర్ స్టూడెంట్స్. 18 grams ఆఫ్ వాటర్ అంటే 1 మోల్ వాటర్, సో రియాక్ట్స్ విత్ ఎంత మై డియర్ స్టూడెంట్స్? 80 grams ఆఫ్ 80 grams అంటే ఈజ్ నథింగ్ బట్ 1 మోల్ SO3, 1 మోల్ ఆఫ్ SO3. దట్స్ ది అబౌవ్ శాంపిల్ ఆఫ్ ఫోలియం. అంటే పైన శాంపిల్లో, సో యాక్చువల్గా SO3తో ఇన్ ది అబౌవ్ శాంపిల్ మై డియర్ స్టూడెంట్స్, అబౌవ్ శాంపిల్ ఆఫ్ ఫోలియం, అబౌవ్ శాంపిల్ ఆఫ్ వోలియం. ఓకేనా మై డియర్ స్టూడెంట్? అబౌవ్ శాంపిల్ ఆఫ్ వోలియంలో సో నీకు యాక్చువల్గా రియాక్ట్ అయ్యేది ఇది మై డియర్ స్టూడెంట్స్. above sample of volume. ఓకే మై డియర్ స్టూడెంట్. సో ఒకసారి దీన్ని ఇంకా కంక్లూజన్కి సో మనం వస్తే మై డియర్ స్టూడెంట్స్ ఎలా చెప్పొచ్చు మై డియర్ స్టూడెంట్? మళ్ళీ ఇంకొకసారి చెబుతున్నాను చూడండి మై డియర్ స్టూడెంట్. మీనింగ్ ఏంటి? ఇంకొకసారి చెబుతున్నాను చూడండి మై డియర్ స్టూడెంట్స్. అంటే SO3 అనేది సో నీకు యాక్చువల్గా వాటర్తో కనుక రియాక్షన్లో ఇన్వాల్వ్ అయితే నీకు H2SO4 అనేది ఫామ్ అవుతుంది మై డియర్ స్టూడెంట్స్. అంటే 1 మోల్ ఇది రియాక్ట్ అయితే నీకు ఫామ్ అయ్యేది 1 మోల్ వాటర్తో రియాక్షన్లో ఇన్వాల్వ్ అయ్యి, అసలు యాక్చువల్గా ఇది ఫస్ట్ తీసుకున్నది 1 మోల్ తీసుకుంటే ఇది 0. సో యాక్చువల్గా ఇది 0 అయిపోతే ఇది ఎంత అవుతుంది మై డియర్ స్టూడెంట్స్? 1 మోల్గా కన్వర్ట్ అవుతుంది. అంటే మీనింగ్ ఏంటి? సో దీని మీనింగ్ ఏంటి మై డియర్ స్టూడెంట్? 18 grams ఆఫ్ వాటర్ రియాక్ట్స్ విత్, అంటే 1 మోల్ రియాక్ట్స్ విత్, చెప్పండి, 80 grams ఆఫ్ SO3 అంటే 1 మోల్ మై డియర్ స్టూడెంట్స్. సో thus in the above sample my dear students, above sample of volume, above sample of volume my dear students. అంటే మీనింగ్ ఏంటి? 100 grams of volume కనుక తీసుకుంటే my dear students, volume కనుక తీసుకుంటే సో it contains my dear students ఎంత? 80 grams of SO3 or percentage R of SO3 ఎంత మై డియర్ స్టూడెంట్స్? 80 grams అని మీనింగ్. పర్సంటేజ్ ఆఫ్ లేకపోతే పర్సంటేజ్ ఆఫ్ SO3 ఎంత మై డియర్ స్టూడెంట్స్? 80% అని చెబుతాం మై డియర్ స్టూడెంట్స్. ఓకేనా? సో థియరిటికల్గా వోలియం కెనాట్ బి ఈక్వల్ టు మోర్ దాన్ 112.5. అంటే యాక్చువల్గా థియరిటికల్గా కనుక చెక్ చేసుకుంటే మై డియర్ స్టూడెంట్స్ యాక్చువల్గా 1 to 2.5% కంటే అంతకంటే అబోవ్ ఉండదు మై డియర్ స్టూడెంట్స్. ఇదే లిమిట్ యాక్చువల్గా ఉండేది. ఓకేనా మై డియర్ స్టూడెంట్? ఓకేనా? సో అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని వోలియంగా కన్సిడర్ చేయకూడదు మై డియర్ స్టూడెంట్స్. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని వోలియంగా కన్సిడర్ చేయం మై డియర్ స్టూడెంట్స్. ఒక చిన్న ప్రాబ్లం చూద్దాం మై డియర్ స్టూడెంట్స్. ఒకసారి ఒక ప్రాబ్లం చూద్దాం. సో ప్రాబ్లం ఏంటి మై డియర్ స్టూడెంట్స్? ఒక చిన్న ప్రాబ్లం కనుక చూస్తే సో ఫస్ట్ది ఏంటంటే మై డియర్ స్టూడెంట్స్, calculate the percentage of volume and percentage of SO3 in the same volume whose 40 grams after dilution requires 1 liter of 0.977 normal.
సో దెన్ NaOH ఫర్ న్యూట్రలైజేషన్ అంటున్నాడు మై డియర్ స్టూడెంట్స్. న్యూట్రలైజేషన్ అంటున్నాడు మై డియర్ స్టూడెంట్స్. అంటే మీనింగ్ ఏంటి మై డియర్ స్టూడెంట్స్? క్యాలిక్యులేట్ ది పర్సంటేజ్ ఆఫ్ వోలియం ఆర్ పర్సంటేజ్ ఆఫ్ SO3 ఇన్ ది సేమ్ వోలియం whose 40 grams after dilution అంటే after dilution requires 1 liter of 0.99 normal, 0.977 normal NaOH for neutralization my dear students. Neutralization. So my dear students, ఈ న్యూట్రలైజేషన్ కి ఫస్ట్ మిల్లీ ఈక్వలెంట్స్ ఆఫ్ అంటే ఎంత కావాలి, మిల్లీ ఈక్వలెంట్స్ అనేది ఎంత కావాలనేది ముందు నేర్చుకోవాలి మై డియర్ స్టూడెంట్. సో ఒకసారి దాని ఈ ప్రాబ్లం కనుక చేస్తే మై డియర్ స్టూడెంట్స్, ఇది ప్రాబ్లం. సో సొల్యూషన్ ఒకసారి చూడండి మై డియర్ స్టూడెంట్. సో ఫస్ట్ సొల్యూషన్ ఏంటంటే సొల్యూషన్. సో మై డియర్ స్టూడెంట్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మిల్లీ ఈక్వలెంట్స్ ఆఫ్ NaOH రిక్వైర్డ్ అంటే మై డియర్ స్టూడెంట్స్, మిల్లీ ఈక్వలెంట్స్ ఆఫ్ NaOH required my dear students, required. So that is equal to ఎంత my dear students? మిల్లీ ఈక్వలెంట్స్ అంటే నార్మాలిటీ ఇంటూ వాల్యూమ్ ఇన్ ml తీసుకుంటాం my dear students. నార్మాలిటీ ఎంత 0.977 ఇంటూ సో వాల్యూమ్ ఇన్ ml లో తీసుకోవాలి. సో లేకపోతే మోల్స్ వస్తుంది మై డియర్ స్టూడెంట్స్. మిల్లీ మోల్స్ అని అడిగా కదా, సో 977 మిల్లీ మోల్స్ మై డియర్ స్టూడెంట్స్. సో ఇప్పుడు ఏంటి మై డియర్ స్టూడెంట్స్, మిల్లీ ఈక్వలెంట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ NaOHకి ఎన్ని మిల్లీ ఈక్వలెంట్స్ కావాలి, H2SO4 కూడా అన్ని మిల్లీ ఈక్వలెంట్స్ కావాలి మై డియర్ స్టూడెంట్. సో మిల్లీ ఈక్వలెంట్స్ అంటే న్యూట్రలైజేషన్కి మిల్లీ ఈక్వలెంట్స్ ఆఫ్ H2SO4 formed from 40 grams of వోలియం after dilution my dear students. After dilution ఎంత అవుతుంది my dear students? ఎంత అవుతుంది? సో అది కూడా ఎంత అవుతుంది? 977. సో దట్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ ది H2SO4 by 49 అంటే వెయిట్ బై గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ ఇంటూ 1000 మిల్లీ ఈక్వలెంట్స్ రావాలంటే మై డియర్ స్టూడెంట్స్. ఓకేనా? సో దీని నుంచి మాస్ అనేది కనుక్కోవచ్చు మై డియర్ స్టూడెంట్. సో అప్పుడు చెప్పండి మాస్ ఆఫ్ ది, చెప్పండి మై డియర్ స్టూడెంట్స్, మాస్ ఆఫ్ H2SO4 formed after dilution ఎంత ఫామ్ అవుతుంది మై డియర్ స్టూడెంట్? సో దట్ ఈస్ నథింగ్ బట్ సో 49 ఇంటూ సో పైన సో ఈ ఈక్వేషన్ నుంచి మై డియర్ స్టూడెంట్స్ అంటే దీని నుంచి మనం నేర్చుకునేది. సో ఎంత మై డియర్ స్టూడెంట్? 49 ఇంటూ సో 977 by 1000 my dear students. So that is equal to ఎంత my dear student? 47.878 grams my dear student. ఇంత వెయిట్ కావాలి మనకి my dear students. ఇంత వెయిట్ అనేది మనకి అవసరం అవుతుంది my dear students. సో ఇప్పుడు చెప్పండి my dear students, 40 grams of వోలియం ఫార్మ్స్ ఎంత ఫామ్ చేయాలి నీకు H2SO4? 47.873 grams of H2SO4ని ఫామ్ చేయాలి మై డియర్ స్టూడెంట్స్. మీనింగ్ ఇది. సో మరి 100 grams of వోలియం అనేది 100 grams of వోలియం ఫార్మ్స్ ఎంత H2SO4 మై డియర్ స్టూడెంట్? 47/873 by 40 into 100 మై డియర్ స్టూడెంట్స్. అంటే 40 grams కింద కదా. సో క్రాస్ మల్టిప్లికేషన్. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఎంత? 119.63 grams of H2SO4 మై డియర్ స్టూడెంట్. H2SO4 అంటే 100 grams లో ఎంత ఉంది మై డియర్ స్టూడెంట్స్. హెన్స్ మనం ఏమని చెప్పొచ్చు మై డియర్ స్టూడెంట్స్? ఏమని చెప్పొచ్చు ఇప్పుడు? హెన్స్ ది పర్సంటేజ్ ఆఫ్ వోలియం ఈజ్ లేబుల్డ్ యాజ్, ఎలా లేబుల్ చేసి ఉంటుంది మై డియర్ స్టూడెంట్స్? 119.68% అనేది నీకు లేబుల్ చేసి ఉంటుంది మై డియర్ స్టూడెంట్స్. అంటే సో ది అమౌంట్ ఆఫ్ వాటర్ యాడెడ్ ఎంత మై డియర్ స్టూడెంట్స్? అంటే ది అమౌంట్ ఆఫ్ వాటర్ రియాక్టెడ్, added to 100 grams of వోలియం is nothing but 19.68. అంటే 100 మీద ఎంత ఉందో ఎక్స్ట్రా ఎంత ఉందో సో దాన్ని యాక్చువల్గా వాటర్ యాడ్ చేస్తాం. ఆ వాటర్ ఎంత SO3తో అయితే రియాక్ట్ అవుతుందో సో దాన్ని మనం యాక్చువల్గా తీసుకుంటాం మై డియర్ స్టూడెంట్స్. సో ఎలా 18 grams, దీని ప్రకారం మనం ఎలా కనుక్కుంటాం? 18 grams ఆఫ్ వాటర్ రిక్వైర్స్
80 grams of SO3. సో ఇలా కనుక్కుంటాం మై డియర్ స్టూడెంట్స్ కనుక్కునేటప్పుడు. ఓకేనా మై డియర్ స్టూడెంట్? ఓకేనా? సో సింపుల్ మై డియర్ స్టూడెంట్స్, ఏదైనా సరే ఒక వోలియం పర్సంటేజ్ ఇచ్చాడు అనుకోండి మై డియర్ స్టూడెంట్స్. వోలియం పర్సంటేజ్ ఎంత ఇచ్చాడు మై డియర్ స్టూడెంట్స్? 112 అని ఇచ్చాడు. 12 grams of water reacts with how much of SO3, that is SO3. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్? ఎప్పుడు 100 మీద ఎంత అయితే ఎక్స్ట్రా ఇస్తున్నాడో అది వాటర్ మై డియర్ స్టూడెంట్. అంత వాటర్ SO3తో రియాక్ట్ అయ్యి ఎంత H2SO4తో రియాక్ట్ అవుతుందో అది 100లో నుంచి మైనస్ చేయాలి మై డియర్ స్టూడెంట్స్. ఓకేనా మై డియర్ స్టూడెంట్? ఎంత SO3 ఉంటుంది అన్నది మీనింగ్ మై డియర్ స్టూడెంట్స్. మిగతాది H2SO4 ఉంటుంది. అది మై డియర్ స్టూడెంట్స్ యాక్చువల్గా. సో ఇది ప్రాబ్లం మై డియర్ స్టూడెంట్. థ్యాంక్ యూ మై డియర్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ.